ఆసిఫాబాద్ జిల్లా దేహంగా మండలం వ్యవసాయ శాఖలోని ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. ఐనం గ్రామంలోని మారుతి ట్రేడర్స్ ఫెర్టిలైజర్ షాపు లైసెన్సు, సీడ్స్ లైసెన్స్ రెన్యువల్ కోసం శ్యామరావు అనే వ్యక్తి గత నెల 25న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. లైసెన్స్ పునరుద్ధరణకు వ్యవసాయ శాఖ అధికారులు వంశీకృష్ణ 38,000 రూపాయలను లంచం డిమాండ్ చేసినట్లు ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ నెల 7న షాప్ లైసెన్స్ రెన్యువల్ పూర్తి కాగా సాంకేతిక సమస్య వల్ల సీడ్ లైసెన్స్ ఆలస్యమవడంతోనే వ్యవసాయ అధికారి వంశీకృష్ణను సంప్రదించగా ఒప్పందం ప్రకారం 38,000 రూపాయలు ఇస్తేనే సీడ్ లైసెన్స్ మంజూరు చేస్తామని చెప్పడంతో బాధితులు తమను ఆశ్రయించారని రమణమూర్తి వివరించారు. పక్కా ప్లాన్తో వ్యవసాయ అధికారికి శ్యామరావు 38,000 డబ్బులు తీసుకుంటుండగా రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వివరించారు. ఆసిఫాబాద్ జిల్లా దైగా మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. బాధితులైన చౌదరి శ్యామరావు దైగాం మండలం ఐనం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 25వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 రూపాయలు లంచంగా అడిగారు. అయితే ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి గత్యంతరం లేక ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఈ నెల 7వ తారీఖు నాడు ఫెర్టిలైజర్ షాప్ యొక్క లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ తప్పిదాల వల్ల ఆన్లైన్లో రాంగ్ ఎంట్రీల వల్ల సీడ్ లైసెన్స్ ఒకటి రెన్యువల్ కాలేదు. ఆసిఫాబాద్ జిల్లా